హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఈరోజు ఎక్కడ ఉన్నానో తెలుసా? మీకు thumbnail చూసి తెలిసిపోయి ఉంటుంది. నేనైతే విజయవాడ అయితే వచ్చేసాను. సో మనం ఎందుకు ఇప్పుడు విజయవాడ వెళ్తున్నాం హైదరాబాద్ నుంచి అంటే, ఆ రోజు మన బర్త్డే కాబట్టి బర్త్డే రోజు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. పర్టికులర్గా విజయవాడ అని ఎందుకు అనుకున్నామంటే, నాకు బర్త్డేకి ఒక 2-3 మంత్స్ బ్యాకే కళలో అమ్మవారు అయితే కనిపించింది అనమాట. టెంపుల్ ఇదంతా ఏం రాలేదు, కానీ గుళ్ళో అమ్మవారు ఉంటుంది కదా, అమ్మవారి ఫేస్ అయితే వచ్చింది సడన్ గా. సో అప్పటి నుంచి నేను వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నా. ఫైనల్ గా అయితే ఒక సందర్భం ఉండాలి కాబట్టి బర్త్డే రోజు అయితే వెళ్ళిపోతున్నాం. సో మేమైతే టికెట్స్ 1 వీక్ ముందే బుక్ చేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి సిటీ ఎక్స్ప్రెస్ అనుకుంటా, సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకు ఉంటుంది. సో మేము స్లీపర్స్ అయితే వస్తాయి అనుకున్నాం, కానీ ఇది లాంగ్ జర్నీ కాదు, 5 hours జర్నీ కాబట్టి మనకి సీటర్స్ అయితే ఉన్నాయి. ఫైనల్ గా మనం అయితే విజయవాడ అయితే వచ్చేసాం అనమాట ట్రైన్ లో. సో నేను ఆఫ్టర్ 8 years తర్వాత విజయవాడ వచ్చానండి. అంతకు ముందు నా ఫ్రెండ్ తో వచ్చాను 2018లో, మళ్ళీ 2016లో ఇప్పుడు వచ్చాను అనమాట. అప్పటికి ఇప్పటికి విజయవాడ ఏమైనా మారిందా అంటే కొద్దిగా అయితే మారింది. సో మేము రాగానే బస్ స్టాండ్కి అయితే వెళ్ళాము రైల్వే స్టేషన్ నుంచి, ఎందుకంటే రైల్వే స్టేషన్ లో కొంచెం ఫ్రెష్ అవుదామని వెళ్ళామన్నమాట. అక్కడ ఎండలు మాత్రం మామూలుగా లేవండి బాబు, ఫుల్ ఎండలు ఉన్నాయి అసలు. ఏప్రిల్లోనే ఇలా ఉంటే మేలో ఇంకెలా ఉంటాయో ఏమో. సో మేమైతే ఫ్రీ బస్ ఎక్కి బస్ స్టాప్ నుంచి కృష్ణా నది దగ్గర అయితే దిగాము. సో కృష్ణా నది మాత్రం ఏమాత్రం మారలేదు, నేను అప్పుడు వెళ్ళినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. సో దూరంగా ఆ కొండలు, నది చాలా బాగుంది. నాకైతే చాలా ఇష్టం అన్నమాట. ఈ వాటర్ ఫాల్స్, నదులు, చెరువులు అంటే నాకు వాటర్ సంబంధించిన ఏమైనా నాకు చాలా ఇష్టము. సో చూడగానే నాకైతే వెళ్ళి మంచిగా ఆడుకోవాలనిపించింది. యాక్చువల్గా మేము తొందరగా వెళ్ళిపోవాలి, ఇంకా మాకు ఎక్కువ టైం లేదు కాబట్టి మేమైతే జస్ట్ వెళ్ళి నీళ్ళు చల్లుకొని కాలు చేతులు కడుక్కొని అయితే వచ్చేసాం అనమాట. సో మేము బస్ స్టాప్ లో ఆల్రెడీ టిఫిన్ చేసాం కాబట్టి ఇంకా బయట ఎక్కడ ఏం తినలేదు. కృష్ణా నదికి వెళ్ళి అమ్మవారిని పలకరిద్దాము కృష్ణమ్మని మేమైతే కిందికి అయితే వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా రూమ్స్ ఉన్నాయంట, అంటే నాకు అంతగా ఐడియా లేదు. ఉన్నాయని తెలిస్తే నేను డ్రెస్ అవి తెచ్చుకునేదాన్ని, కొద్దిసేపు అయినా మంచిగా వాటర్లో ఆడుకునేదాన్ని. కానీ ఏం చేస్తాం, అన్నిటికీ రాసి పెట్టి ఉండాలి. ఇక్కడైతే ఎక్కువగా ఎండ ఉండడం వల్ల మధ్యాహ్నం పూట ఎవరు లేరు యాక్చువల్గా. సో మార్నింగ్ టైం, మనం ఈవినింగ్ టైం అయితే చాలా మంది అయితే కనిపిస్తారు. సో మళ్ళీ మేము ఫ్రీ బస్ అయితే ఎక్కి పైకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో మేము వెళ్ళేటప్పుడు అయితే ఫ్రీ బస్ లోనే వెళ్ళాము, వచ్చేటప్పుడు మాత్రం టికెట్ బస్ లో వెళ్ళాము. ఈచ్ పర్సన్ కి 10 రూపీస్. సో నేనైతే ఫొటోస్ లో, వీడియోస్ లో ఈ హోమ్ అయితే చాలా చూసాను అనమాట. ఫైనల్ గా నేను కూడా నా ఫోన్ లో గ్యాలరీలో ఒక ఫోటో అయితే ఉండిపోయింది, తీసేసుకున్నా. సో మనకి కొండపైన అయితే జనాలు ఉన్నారు, మరీ ఫుల్గా లేరు. అంటే 1 ఆ టైం అవుతుంది అనమాట మేము వెళ్ళేటప్పటికి. సో ఎండ కారణంగా కొంచెం తక్కువ అయితే ఉన్నారు. ఆ రోజు ఇంకా మంగళవారం కాబట్టి మామూలుగా అయితే ఉన్నారు ఫస్ట్. మేమైతే గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఒక హాఫ్-అన్-అవర్ అయితే పట్టింది అనమాట. సో ఇక్కడ బ్యాగ్ ఇంకా ఫోన్స్ అయితే హ్యాండ్ ఓవర్ చేసేసి మేమైతే గుళ్ళోకి వెళ్ళిపోయాము. అమ్మవారి దర్శనం కూడా బాగా జరిగింది. మళ్ళీ రిటర్న్ అయితే హైదరాబాద్ అయితే వచ్చేస్తున్నాము. మళ్ళీ ఎన్ని ఇయర్స్ కి విజయవాడ వెళ్తాను, అమ్మవారు నన్ను ఎప్పుడు పిలుస్తుందో, ఆమె పిలుపు కోసం నేను ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాను. మేము ఏ ట్రైన్ లో అయితే వచ్చామో ఆ ట్రైన్ లోనే ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ ఎక్కామన్నమాట. యాక్చువల్ గా మేము మార్నింగ్ 5కి ఎక్కాము, 10-10:30 కల్లా దిగేసాం. మళ్ళీ 5:15, 5:20కి మాకు ట్రైన్ ఉండింది, 10:30కి దిగేసాం అనమాట. సో మీరు కూడా 1 డేలో ఇలా ట్రిప్ ప్లాన్ చేసుకుంటే విజయవాడ అయితే హ్యాపీగా వెళ్ళి రావచ్చండి. సో మాకైతే టికెట్ కి వెళ్ళి రావడానికి 2000 బిలోనే అయ్యింది. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా ప్లాన్ చేసుకోండి, లేదంటే స్పెషల్ డేకి ప్లాన్ చేసుకోండి. సో కరెక్ట్గా మేము లంచ్ అన్నప్రసాదం టైంకి వెళ్ళాం కాబట్టి మేము అన్నప్రసాదమే తినేసామన్నమాట. సో బయట కూడా ఏం తినలేదు కాబట్టి మా బడ్జెట్ అయితే తక్కువలో అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.